ఫ్యూచర్లో ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ట్రాన్స్పోర్టేషను సీ ట్రాన్స్పోర్టేషన్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్టేషన్కే వాడుతున్నాం. ఇప్పుడు అట్లా కాదు, గుజరాత్లో నుంచి విశాఖపట్నానికి పై షిప్లో తెచ్చేస్తారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి బై షిప్లో తెచ్చేస్తారు. సముద్ర తీర ప్రాంతం ఎక్కడ ఉందో అవన్నీ షిప్ ట్రాన్స్పోర్టేషన్కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికి అనుబంధంగా ఇంకొక కాన్సెప్ట్ ఏం తీసుకొస్తున్నారు, ఈ సముద్రానికి నదులకి అనుసంధానం అయ్యే కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు. మెయిన్ ఇదే పెద్ద సమస్య అవుతుందేమో సార్. చాలా కాలంగా ఈ నదుల అనుసంధానం అనే విషయంలో ఏ ప్రభుత్వం చెప్తుంది కానీ అది జరగట్లేదు. ఇప్పుడైనా త్వరగా సాధ్యం అవుతుంది అంటే ఇది నదుల అనుసంధానం ఇష్యూ కాదు, ఇది అది వేరే ప్రాజెక్టు. నదుల అనుసంధానం అనేది కావాలని రాష్ట్రాలు ఆపుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నీళ్ళు మనం వాడుకోవాలనుకుంటున్నాం, వృధాగా ఉన్న నీళ్ళని వాడుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం దానికి ఒప్పేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బనకచెర్ల అనేది అదే నదుల అనుసంధాన ప్రాజెక్టే. ఒప్పేసుకుంటే ఏమైపోతుంది, దాని మీద హక్కు మనం కాదు కేంద్ర ప్రభుత్వం చేతికి జుట్టిచ్చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కృష్ణా బోర్డు గోదావరి బోర్డు పెట్టాక ఏమవుతుంది, హక్కు వాళ్ళ చేతికి వెళ్ళిపోవాలా ఇప్పటికే. అప్పటికే ఇంకా మనం వాళ్ళు గట్టిగా పెత్తనం చేయట్లేదు కాబట్టి నడుస్తోంది. కావేరీ జలాలు ఇవన్నీ కేంద్ర పెత్తనం మీదనే నడుస్తాయి కదా, రూల్ అంటారు. మిగిలిన నీళ్ళు ఎక్కడికి వాడాలో అక్కడికే అంటారు. మనకి ఇక్కడ అత్యవసరంగా కావాలంటే ఇప్పుడు